హాయ్ ఫ్రెండ్స్, దేవుడు దయ్యం అనేది ఒక నమ్మకం మాత్రమే, నిజం కాదు. నమ్మకానికి నిజాలతో అబద్ధాలతో సంబంధం లేదు. ఎందుకంటే మతం అనేది నమ్మకం మాత్రమే. మీరు ఒక నిజాన్ని నమ్మాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది నిజమని మీకు తెలుసు కాబట్టి. మీరు ఎవరినైనా సరే గాలి ఉందని మీరు నమ్ముతున్నారా అని అడగండి, వాళ్ళు మిమ్మల్ని పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తారు. ఎందుకంటే గాలి లేకపోతే మీరు బ్రతకలేరు. అందువల్ల గాలి నిజమని మనకు తెలుసు, నిజాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. అదే మీరు ఎవరినైనా మీకు గాలి కనబడుతుందా అని అడగండి, అప్పుడు కూడా వాళ్ళు మిమ్మల్ని పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తారు. ఎందుకంటే గాలి కనబడడం ఏంటి? గాలి కనబడడం అనేది అబద్ధం అనేది మనకు తెలుసు, కానీ నమ్మకం గురించి మాత్రం మనకు తెలియదు. అలా మనందరికీ కూడా నిజాల మీద అబద్ధాల మీద క్లారిటీ ఉంటుంది, కానీ నమ్మకం మీద మాత్రం మనకు ఎలాంటి క్లారిటీ ఉండదు. ఎందుకంటే నమ్మకం ఎప్పుడైనా సరే నిజం కాలేదు, అలా అని అబద్ధం కూడా కాలేదు. ఎందుకంటే నమ్మకం నిరూపించబడలేదు కాబట్టి. నమ్మకం ఎప్పుడైనా సరే నమ్మకమే. నమ్మకాన్ని నిరూపించినప్పుడు మాత్రమే నమ్మకం నిజంగా మారుతుంది. నిరూపించని నమ్మకాలకు ఎలాంటి విలువ ఉండదు. ఒక శాస్త్రవేత్త ఏదైనా ఒక విషయాన్ని నమ్మాడు అనుకుందాం, కానీ అతని నమ్మకానికి ఎలాంటి విలువ ఉండదు. కానీ ఆ నమ్మకం నిరూపించినప్పుడు మాత్రం నిజంగా మారుతుంది. అతను శాస్త్రవేత్తగా మారుతాడు, అప్పుడు అతనికి విలువ ఉంటుంది. కానీ ఒక నమ్మకాన్ని నిజంగా మార్చడం కోసం ఆ శాస్త్రవేత్త పని చేస్తూనే ఉంటాడు. అతను చేసే పని వల్ల అతనికి విలువ వస్తుంది. అంతేగాని ఆ నమ్మకాన్ని నిజం అనుకొని గుడ్డిగా నమ్మడం వల్ల ఆ నమ్మకానికి కానీ ఆ నమ్మే వ్యక్తికి కానీ ఎలాంటి విలువ ఉండదు. ప్రస్తుతం మన ఆస్తికులు చేసేది కూడా అదే. మతం అనేది ఒక నమ్మకం. దేవుడు, దయ్యం, స్వర్గం, నరకం అనేవి నమ్మకాలు, కేవలం నమ్మకాలు మాత్రమే. ఆ నమ్మకాలను ఫాలో అవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగాలు లేవు. మానసిక సంఘర్షణలకు లోనయ్యే వారికి మాత్రమే మతాల అవసరం ఉంటుంది. ఉదాహరణకు, ఒక పరిపూర్ణ మానవుడికి మతం అవసరం ఉండదు. ఎక్కడో ఉండే దేవుడు తనను తండ్రిలా కాపాడాలి అనే మానసిక అవసరాలు అతనికి ఉండవు. రేపు ఏదో జరుగుతుంది అని అతన్ని భయపెట్టలేరు. ఎలాంటి తప్పు చేయని వాడితో మీరు తప్పు చేయకపోతే రేపు స్వర్గం లభిస్తుంది అని మీరు అతన్ని ఆశపెట్టలేరు, భయపెట్టలేరు. అతనికి మతాల రక్షణ అవసరం లేదు. ఈరోజు సంతోషంగా ఉన్నవాడికి రేపు స్వర్గం దొరుకుతుంది అని అతన్ని ఆశపెట్టలేరు. మతాధికారులు మీ లోపల అపరాధ భావనను సృష్టిస్తారు. ఆకలి, సెక్స్ అనేవి ప్రకృతి సహజ ధర్మాలు. తినడం అనేది ప్రకృతి ధర్మం. ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం, అలాగే అసలు తినకపోవడం కూడా ఆరోగ్యానికి హానికరం. కానీ మతాలు మిమ్మల్ని ఉపవాసం ఉండమని ఆదేశిస్తాయి. అలాగే మన పుట్టుకకు కారణమైన సెక్స్ను కూడా మతాలు పాపం అంటాయి. అలా మిమ్మల్ని మీలో ఒక అపరాధ భావనను క్రియేట్ చేసి, మీ మీద మీకు ఒక అగౌరవ భావాన్ని క్రియేట్ చేసి, మిమ్మల్ని చిన్నబుచ్చుతూ మిమ్మల్ని మతాధికారులకు అనుగుణంగా మార్చుకుంటాయి. మిమ్మల్ని దోచుకుంటూ మిమ్మల్ని నాశనం చేయడమే మతాధికారుల పని. మతాధికారులు మీలో అపరాధ భావనను క్రియేట్ చేస్తారు, అంటే మీ ముఖం మీద కుంకుమ పొయ్యడం అన్నమాట. అప్పుడు మీ ముఖం మీద కుంకుమను శుభ్రం చేయడానికి ఎవరో ఒకరు కావాలి కదా. అదే దేవుడు, అదే మతం, వాళ్ళే మతాధికారులు.